వాళ్ళ కుటుంబ సభ్యులు నాన్నమ్మ ఉన్నారు. అసలుకి శ్రీతేజ్ ఎప్పుడు వెళ్ళాడు, ఏం చెప్పి వెళ్ళాడు మాట్లాడదాం. చెప్పమ్మా, సినిమాకి వెళ్ళేటప్పుడు ఏం చెప్పాడు బాబు మీతో? బాబు 9 గంటలకు వెళ్ళిండి అమ్మ ఇంట్లోకి వెళ్ళి. నాని నేను సినిమాకి పోతాడు, డ్యాన్స్ చేస్తా, తగ్గేదే లేదనుకుంటా కొత్త బట్టలు కొత్త బూట్లు వేసుకొని నా ముగ్గురు పోయిండ్రమ్మ. నా కొడుకుతో 4 పోయిండ్రు. ఏం చెప్తాడమ్మా? రోజు పుష్ప డైలాగులు చెప్పడం అవన్నీ చెప్తాడు. ఎప్పుడైనా చెప్తాడు, డైలాగులు చెప్తాడు, మస్తు చెప్తాడు. కొన్ని వీడియోస్ కూడా చూసాము పుష్పకి సంబంధించిన డాన్స్లు అవన్నీ. ఏమన్నా ఎట్లా ఉంటాడు డాన్స్లు వేస్తూ, మీ అల్లరి చేస్తూ ఉంటాడా? బయట చేస్తాడు, ఇంట్లో ఎక్కువ తక్కువ. వీళ్ళిద్దరు ఆడతారు, డ్యాన్స్ చేసుకుంటారు. ఇప్పుడు ఎట్లుందమ్మా అసలు మీ మనోడు ఎట్లున్నాడు చూసారా? చూడలేదమ్మా, నాకు ఓనికి రాదు, చూడనిస్తలేరంట. నా మనమడు మంచిగా ఇంటికి రావాలమ్మా. నా కోడలు పోయింది, నా కోడలు పోయింది కానీ నా మనమడు ఇంటికి రావాలమ్మా. నవ్వుకుంటూ పోయిందమ్మా ఇంటికి వెళ్ళి. చాలా బాధ వేస్తుందమ్మా. ఇప్పుడు పాప కూడా ఉంది, ఏంటి పాప అడుగుతుందా అన్న ఎక్కడ? అడుగుతుంది, పాప ఎక్కడ, అమ్మ లేదు. అన్నకు నేనేం చెప్పాలి, అమ్మ ఏదని అడుగుతేనే అంటుందమ్మ పాప. పూర తెలియదు కదమ్మా. జరసేపు కూడా తల్లి నుంచి పెట్టుండకుండా పిల్ల దిమ్మరిపోయినట్టు అవుతున్నది. ఆ సినిమా వాళ్ళ ప్రాణానికే వచ్చిందేమో. చెప్తున్నాడు అమ్మ సినిమాకి పోతాను, నేను సినిమాకి పోతాను. స్కూల్కి వెళ్ళి రాగానే పోతాను అని చెప్పిండు. వెళ్ళేటప్పుడు ఏం మాట్లాడాడు మీతో? సినిమాకి వెళ్ళేటప్పుడు ఏం మాట్లాడలే. నాని సినిమా చూసి వస్తా, డ్యాన్స్ చేస్తా, నేను కొత్త బట్టలు వేసుకున్నా, కొత్త షూలు వేసుకున్నా అని చెప్పిండు. గట్లనే కూర్చున్నా, ఇట్లా చెప్పుకుంటా పోయిండు. అంటే సినిమాకి వెళ్ళడం వల్ల ఇదంతా జరిగిందని అనుకుంటున్నారా అమ్మ? అంతే అనుకుంటున్నాం, సినిమాకి పోయేపట్టుకైనా అయింది అనుకుంటున్నాం. ఇప్పుడు ఏంటమ్మా, ఒకవైపు నీ కొడుకు వాళ్ళ భార్యని అంటే మీ కోడల్ని కోల్పోయాడు, మరోవైపు కొడుకు పరిస్థితి ఎలా ఉందో అర్థం అవ్వట్లేదు, ఒకవైపు చిన్న పిల్ల, ఏం చేస్తారు? మీరు కూడా చూస్తే పెద్దవాళ్ళు, వాళ్ళ భవిష్యత్తు ఏంటి? అదే బాధ అవుతుందమ్మా. ఏం చేయొస్తుంది, నాకు చేత కాదు కదా, నాకేం చేయొస్తుంది. నాకు ఇలా నీళ్ళు కూడా ముంచుకోరాదు. ఆ దేవుడు నన్ను కొండవద్దా, ఆమె నుంచి వద్దా, నా పిల్లగారిని బాధ పెడుతున్నారు. దెబ్బలు ఎక్కడన్నా బాబుకి తగిలాయని చెప్తున్నారమ్మా? అసలు ఎందుకు అంత బాబుకి అంతగా అంత ఎందుకు చెప్తలేరమ్మా. పడ్డప్పుడు కూడా రాస్తున్నారు, అంతే కనబడుతుంది. ఏం చెప్తారు, ఏం చెప్పాలి అంతకంటే. ఎట్లుంటాడు రోజు ఇంట్లో? బాగా అల్లరి చేస్తాడా? అల్లరి బాగా చేస్తాడు, అల్లరి చేస్తాడు, మంచిగా ఉంటాడు. అంటే ఏం అడిగితే అవి కొనిస్తూ బాగా చూస్తా? బాగా చూస్తాం బాబా, ఏదంటే తెప్పించదు. ఇప్పుడు ఈ రాత్రి ఇది కావాలంటే ఇప్పించినాం, ఏది లోటు చేయలే. ఇప్పుడు ఏం కోరుకుంటారమ్మా? ఇప్పుడు మీ కోడల్ని అయితే తిరిగి ఎవ్వరూ తీసుకురాలేనటువంటి పరిస్థితి. కావాలమ్మా, నా మనమడి నాకు కావాలి. నా మనమడి నాకు కావాలంతే. అల్లు అర్జున్కి ఏం చెప్తారు? ఏ విధంగా మిమ్మల్ని ఆదుకోవచ్చు అంటారు? అంటే ఒక ప్రాణం పోయింది, ఆ ప్రాణాన్ని ఎవరో తిరిగి రాని తీసుకొచ్చే పరిస్థితి కూడా లేదు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ప్రాణాన్ని దక్కించాలమ్మా, ఈ ప్రాణాన్ని దక్కించాలి.
అయితే చూస్తున్నాం కదా వాళ్ళ కుటుంబ సభ్యులు ఆల్రెడీ ఇంట్లో ఒకరిని కోల్పోయాము, ఇప్పుడు ఎంతో గారాబంగా పెంచుకున్నటువంటి మనోడు కళ్ళ ముందే సినిమాకి వెళ్ళొస్తాను నాన్నమ్మ అని చెప్పేసి కొత్త బట్టలు వేసుకొని బయటికి వెళ్ళాడు, షూ కూడా కొత్తగా ఈ సినిమా కోసమే కొనుక్కున్నాడు, కానీ ఇంటికి తిరిగి రాలేదు. ఇప్పుడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ అవుతుంది. బాబుని ఎట్లయినా సరే ఈ ఒక్క ప్రాణాన్ని కాపాడాలి అని చెప్పేసి వాళ్ళు ఆవేదనని వ్యక్తం చేస్తున్నారు. ఇలా అవుతుంది అని అనుకోలేదు. ఈ ప్రతిసారి సినిమా రిలీజ్ అయితే అభిమానులు అంటే ఒక్కసారి కాదు, ప్రతిరోజు అంటే సినిమా థియేటర్లో ఆడే రోజుల్లో కనీసం 4 నుంచి 5 సార్లు సినిమాకి వెళ్తాడు ఆ బాబు. అల్లు అర్జున్కి సంబంధించి ఒక్కసారైనా అల్లు అర్జున్ని చూడాలి అని చెప్పేసి ఇంట్లో కూడా చెప్తూ ఉంటాడు అంటున్నారు. నిన్న జరిగినటువంటి ఈ ఘటనతో కుటుంబ సభ్యులంతా కూడా విషాదంలో ఉన్నారని చెప్పాలి. ఆ బాబుకి మెరుగైన ట్రీట్మెంట్ చేయించి ఆ బాబుని ప్రాణాలతో ఇంటికి పంపించాలి. ఈ ఒక్కటే మేము కోరుకుంటున్నటువంటి కోరిక. సినిమాకి వెళ్ళడానికి గురువారం శుక్రవారం రెస్ట్ తీసుకున్న తర్వాత సాటర్డే బ్రేక్ ఇచ్చి మళ్ళీ శనివారం కూడా సినిమాకి వెళ్ళాలని వరుసగా 3 రోజుల పాటు వీళ్ళు టికెట్లు కూడా బుక్ చేసుకున్నారు. ఆ బాబుకి అల్లు అర్జున్ అంటే ఎంత ఇష్టం అనేది ఇక్కడే అర్థమవుతుంది. ఇప్పుడు బాబు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు కాబట్టి బాబుని ఎట్లయినా సరే ప్రాణాలతో ఇంటికి పంపించాలి, తిరిగి ఎప్పట్లాగే బాబు మళ్ళీ ఇంట్లో ఆడాలి అని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులైతే మాత్రం తమ బాధని వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్తో సుజాత, హైదరాబాద్.